గ్రామాలలో పిఎస్సీలను అప్గ్రేడ్ చేసిండ్రు. 30 బెడ్ నుంచి 50 బెడ్లు వచ్చినాయి, 50 బెడ్ల నుంచి 100 బెడ్లు వచ్చినాయి. కానీ అప్గ్రేడేషన్ పేపర్ల మీద జరిగింది, కానీ ఎక్కడ కూడా ప్రాక్టికల్గా ఆ అప్గ్రేడ్ అయిన ప్రకారంగా స్టాఫ్ నియామకం లేదు. 50 బెడ్లకు ఎంత స్టాఫ్ అవసరం ఉందో 100 బెడ్లకు అప్గ్రేడ్ చేసిన తర్వాత కూడా గదే స్టాఫ్ ఉంది. పిహెచ్సికి ఏ స్టాఫ్ ఉందో పిహెచ్సి తర్వాత 30 బెడ్ల హాస్పిటల్ చేస్తే కూడా గదే స్టాఫ్ ఉంది. ఎక్కడ స్టాఫ్ పెంచలేదు. నేను కోరుతున్న గతంలో ఉన్న ప్రభుత్వం అప్గ్రేడ్ చేసిపోయింది, కానీ ఎక్కడ స్టాఫ్ అలొకేషన్ చక్కగా చేయలేదు. కాబట్టి మీరు తక్షణమే ఈ స్టాఫ్ అలొకేషన్ కోసం టెంపరీ బేస్ మీరు రిక్రూట్మెంట్ తర్వాత చేసుకోండి, కానీ టెంపరీ బేసిస్లో ఈ హాస్పిటల్ అన్నీ కూడా ఆ బెడ్లన్నీ అందుబాటులో వచ్చినట్టుగా ఆ కెపాసిటీ ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. లేకపోతే ఇవాళ ఏ ప్రైవేట్ అన్ని కిటకిటలు ఆడుతూ ఉన్నాయి. ఇవాళ ఒక పేపర్ కూడా రాసిన అన్ని దవాఖానలన్నీ కూడా కిటకిటలు ఆడుతూ ఉన్నాయి. ఏ ఇంటికి పోయినా పేషెంట్లు ఇలా పేషెంట్ల వాసన వస్తూ ఉంది. కాబట్టి ఇంత గంభీరమైన పరిస్థితుల్లో ఇవాళ అనేక మంది హెచ్చరికలు చేసిండ్రు. ఇంత కంటిన్యూస్గా వర్షాలు పడడం వల్ల చాలా రకాల సమస్యలు వచ్చే ఆస్కారం ఉందని చెప్తారు. బ్లీచింగ్ పౌడర్ లేదని చెప్తున్నారు, మినిమం శానిటేషన్ లేదు. ఇవాళ మిషన్ భగీరథలో వచ్చే నీళ్లు కూడా చక్కగా వస్తలేవని భయపడుతూ ఉన్నారు. ఆ నీళ్లు కూడా పొల్యూట్ అయ్యి వస్తున్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇలా అన్నిట్లో రాజకీయాలు మాట్లాడడం తప్ప ప్రజల సమస్యలు కానీ ప్రజల ఆరోగ్యం కానీ ఎక్కడ కూడా పట్టించుకునే దాఖలు లేవు. కాబట్టి ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే అనేక రకాల సమస్యలు వచ్చే ఆస్కారం ఉందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక